హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ 4th ఇయర్ చేస్తారు కదా వాళ్ళ కోసము. ఎందుకంటే నాకు రీసెంట్గా నాన్ ఐటీ జాబ్ వచ్చింది హైదరాబాద్లో. దాని గురించి చెప్తాను మీకు ఎట్లుండిద్దో, ఆ జాబ్ ఎట్లుండిద్దో, అక్కడ ఏమో వర్క్ చేపిస్తారో. వీళ్ళకి బాగా ఇంపార్టెంట్ 4th ఇయర్ చదివే వాళ్ళకి ఏ జాబ్ తీసుకోవాలో, ఐటీ తీసుకోవాలా, నాన్ ఐటీ తీసుకోవాలా అని వాటి గురించి చెప్తాను. ఇప్పుడు మా ఆఫీస్ ఎలా ఉండిద్దో చూపిస్తాను, ఒకసారి పదండి. కనిపిస్తుంది చూసారా, ఇదే మా ఆఫీస్. అదే గైస్ మా ఆఫీసు. నాకు ఈ జాబ్ ఎట్లా వచ్చిందంటే కాలేజీలో ప్లేస్మెంట్స్ అప్లై చేశాను. అప్లై చేస్తే ఇట్లా కంపెనీ వచ్చింది హైదరాబాద్లో. ఆ కంపెనీకి అప్లై చేశాను. అది నాన్ ఐటీ తెలిసి అప్లై చేశాను, కానీ నాన్ ఐటీ ఇట్లా ఉండదని నేను అనుకోలేదు. అంటే మనం చేసేది, ఇప్పుడు నేను సిఎస్సి చదివాను, మీరు కూడా చాలా మంది సిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు. మీరు అందరూ ఏమనుకుంటారు, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటారు ఐటీలో. కానీ మీకు ఏంటంటే ఆపర్చునిటీ రాక ఏదో జాబ్లు అని చెప్పి నాన్ ఐటీలో జాయిన్ అయిపోతారు. కానీ నాన్ ఐటీకి వచ్చి నాకు ఎట్లుండిద్ది అంటే పరిస్థితి, మనం చదివింది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి ఉంటుంది. అర్థమైందా? అందుకే ఈ వీడియో ఎక్కువ ఫోర్త్ ఇయర్ వాళ్ళ కోసం చూస్తున్నా. ఇట్లాగే మీ కాలేజ్ కూడా చాలా నాన్ ఐటీ కంపెనీస్ వస్తూ ఉంటాయి. అవేమి మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు ఎంత కష్టమైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ కోసం లేదంటే ఐటీ కోసమే చూడండి, సరేనా? ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చేసే వర్క్ అంతా సపరేట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీస్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్ మీద ఉండవు, ఇవన్నీ ప్రొడక్ట్ బేస్ మీద ఉంటాయి. అవి సేల్ చేయాలి. మనం చదివేదేమో సిఎస్సి చదివి ఇక్కడికి వచ్చి సేల్ చేయాలంటే ఎట్లుంటుంది మనకు చెప్పండి. అదే మీరే తెలుసుకోండి. అందుకనే వీడియో చేశాను. అట్లుంటుంది. మా కంపెనీ కూడా అంతే, సేల్స్ చేయాలి. ఒక టార్గెట్స్ ఏమి ఉండవు, కానీ సేల్స్ చేయాలి. మనకి నచ్చకపోయినా చేయాలి. అర్థమైందా? సరే, ఈ వీడియో కొంచెం కాకపోతే కొంచెం అయినా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.